గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ. ఈరోజు యాదగిరిగుట్ట వెళ్తున్నాం. ఈరోజు కుదిరితే ఈవినింగ్ స్వర్ణగిరి కూడా వెళ్తాం అనమాట. వన్ డే ఎలాగో వీకెండ్ కదా, సో ఈ 2 ప్లాన్స్ పెట్టుకున్నాం అనమాట ఈరోజు నేను నా ఫ్రెండ్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఎంజీబీఎస్ బస్ స్టాప్కి వెళ్దామని చెప్పి అక్కడ నుంచి యాదగిరిగుట్ట బస్సులు ఉంటాయి కదా, సో అలా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాం. ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చా. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి మెట్రో ద్వారా వెళ్తాం అనమాట. వర్షం పడుతుంది లైట్గా, కానీ నైట్ అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయ్యాం. ఎక్కువ కాదు, లైట్గా పడుతుంది. నిన్నంత పడలేదు, ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి పడుతుంది వర్షం. ఓకే, వెళ్దాం ఎంజీబీఎస్. ఇంకా ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట వెళ్తాం. యాదగిరిగుట్ట వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ దర్శించుకొని కుదిరితే మధ్యాహ్నం స్వర్ణగిరి వెళ్ళి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శించుకొని ఇంకా సాయంత్రం వద్దామని చెప్పి ప్లాన్ చేసాం. ఇప్పుడు వెళ్ళాలి మెట్రోకి. అక్కడ నుంచి ఎంజీబీఎస్కి వెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులో ఉంటాయంట యాదగిరిగుట్ట. సో వెళ్దాం, చూద్దాం. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చే చినుకు. పైకి వచ్చేసాం, మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. ఎంజీబీఎస్ టికెట్ తీసుకున్నాం అనమాట. అక్కడ దిగిన తర్వాత బస్సులో వెళ్దామని డిసైడ్ అయ్యింది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చేసాం. అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత 18 or 19లో యాదగిరిగుట్ట వెళ్ళే బస్సెస్ ఉంటాయని చెప్పారు. ఇదిగోండి ఎలాగో బస్ కూడా రెడీగా ఉంది. సో మేము ఇద్దరం వెళ్ళి ఎక్కేస్తున్నాం. టికెట్ కూడా ఈచ్ పర్సన్ 100 రూపీస్ అనమాట. అదే పల్లివేలుగా అయితే 80, ఎక్స్ప్రెస్ అయితే 100. మొత్తానికి అయితే బస్ దిగేసాం. ఇది యాదాద్రి బస్ స్టాప్కి ఒక 2 km దూరంలో ఆగిపోతాయి ఎక్స్ప్రెస్ అనేవి. సో అక్కడ నుంచి మనం ఆటోలో వెళ్ళాలి. ఆటో వాడు ఒక 20 రూపీస్ తీసుకుంటారు. సో దారిలో కళ్యాణ్ గట్ట అనే ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలన్నా, స్నానాలు చేయాలన్నా అక్కడ దిగితే సరిపోతుంది అనమాట. అది కూడా కవర్ చేద్దాం అనుకున్నా, కానీ బయట ఫుల్ వర్షం పడుతుందని చెప్పి ఆగిపోయాం. చూడండి, ఇక్కడ నుంచి ఒక 1 km ఆటోలో వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఆ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అయినా ఉంటాయి కొండ మీదకి వెళ్ళడానికి. సో అందుకని మనం ముందైతే ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి, యాదాద్రి కాంప్లెక్స్కి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చాం యాదాద్రి కాంప్లెక్స్. ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్సెస్ అని అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీ 5 or 10 minutesకి రెడీగానే ఉంటాయి కొండ మీద వెళ్ళడానికి. సో మనం ఇప్పుడు బస్సు ఎక్కి కొండ మీదకి వెళ్ళాలి, పైన టెంపుల్ దగ్గరికి. సో బస్సెస్ అని వస్తూనే ఉంటాయి. చూస్తున్నారు కదా, మొత్తం వర్షం పడుతుంది బయట. మొత్తానికి ఫైనల్గా యాదగిరిగుట్ట వచ్చాం. అక్కడ నుంచి ఆటోలో వచ్చాము యాదాద్రి బస్ స్టాప్కి. అంటే ఇక్కడ ఫ్రీ బస్సులు ఉంటాయంట ఇక్కడ. సో ఆటో వాడు 20 రూపీస్ తీసుకున్నాడు యాదగిరిగుట్ట టు యాదాద్రి బస్ స్టాప్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీ బస్సెస్ అన్నీ ఇక్కడికి వస్తాయంట. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. మొత్తం ఇంకా వర్షం అయితే తగ్గలేదు, అలాగే వస్తున్నారు భక్తులు. ఇవాళ సాటర్డే కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. సో చూద్దాం. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7 AM to నైట్ 9 PM వరకు ఉంటుంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఇది చాలా ప్రత్యేకంగా కట్టింది. ఓన్లీ బ్లాక్ స్టోన్తో మాత్రమే కట్టింది. చాలా టెంపుల్స్ ఏంటంటే 2-3 స్టోన్స్తో కడతారు, డిఫరెంట్ టైప్ స్టోన్స్తో. కానీ ఇది ఓన్లీ బ్లాక్ స్టోన్ యూజ్ చేసి కట్టారు. చాలా స్పెషల్గా ఉంటుందంట. అయితే ఫస్ట్ ఈ గుడి దర్శించుకునే ముందు మనం ఈ గుడి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. పూర్వం యాదమహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేసి ఆ నరసింహుని దర్శనం పొందాడు. ఆ ముని కోరిక ప్రకారమే ఈ కొండని మనం యాదగిరి గుట్ట అని పిలువబడుతున్నాం. ఈ యాదాద్రికి సంబంధించిన కథకి మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు
అతని కుమారుడు హదఋషి, అతనినే హదర్షి అని కూడా అనేవారు. అతను నరసింహస్వామి భక్తుడు అనమాట. అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక ఉండేది. ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతారు. ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతి స్వరూపంతో కనిపించమని యదర్శి కోరుతారు స్వామిని. అప్పుడు స్వామి కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే యదర్శి స్వామివారిని శాంతమూర్తి రూపంలో కొలువై కొండపై ఉండమని కోరుతాడు అన్నమాట. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యదర్శి మరలా తపస్సు చేస్తాడు. అప్పుడు అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబెరుండ, నరసింహ స్వామి రూపాల్లో దర్శనమవుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రం అని కూడా అంటారు. ఆ ఋషి కోరిక మీదే ఈ కొండని యాదగిరి గుట్టగా మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. అయితే ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తారు. యదమహర్షి కోరిక మేరకే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడే ఉన్నారు. ఫైనల్గా మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం. చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో. ఇంకా వర్షం పడుతుంది, లైట్గా ఫుల్ గాలి వస్తుంది. స్టార్టింగ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడే పైకి వచ్చాం, ఫ్రీ బస్సులో వచ్చాం పైకి. ఛార్జ్ ఏం తీసుకోరు, ఫ్రీ బస్సే. చూడండి ఒకసారి వ్యూ, చాలా బాగుంది. అది ఎలా వచ్చాం అనమాట. మనం బస్సు పైకి వెళ్ళింది, మేము దిగేసి ఇక్కడ ఎంట్రన్స్ చూపిద్దామని వచ్చాం. స్పెషల్ దర్శనం వెళ్ళే వాళ్ళు ఈ రూట్ నుంచే వెళ్తారు అనమాట. ఇలా పైకి వెళ్తారు. ఫ్రీ దర్శనం ఏమో కింద ఉంటుంది అనమాట. మనం కింద లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడైతే బ్యాగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. 10 రూపీస్ మాత్రమే తీసుకుంటాడు. అండ్ సెల్ ఫోన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఒక్కో ఫోన్కి 10 రూపీస్లో ఛార్జ్ చేస్తారు అన్నమాట. ఇలా ఫ్రీ దర్శనానికి దారి ఇదే అనమాట. ఇలా వెళ్ళి 4 ఫ్లోర్స్ ఎక్కాలి. అదే 150 రూపీస్ స్పెషల్ దర్శనంతో డైరెక్ట్ పైకి వెళ్ళిపోవచ్చు. ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. సో ఫోన్స్ అనేవి మనం లాకర్ సెక్షన్లో ఇచ్చేసి పైకి వెళ్ళాలి దర్శనంకి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. మొత్తానికి ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. ఈరోజు కొంచెం వర్షం పడుతుంది కదా, సో కొంచెం క్రౌడ్ కొంచెం తక్కువే ఉంది. స్పెషల్ దర్శనం అయితే 150, 300 దర్శనం ఉంది, బ్రేక్ దర్శనం అది. సో ఈరోజు అయితే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. 1 అవర్లో అయిపోయింది. 1 అవర్ కదా, 45 మినిట్స్లో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే వచ్చాము. ప్రసాదాలు కూడా తీసుకున్నాం. ప్రసాదాలు ఏమో లడ్డు కాస్ట్ 30 రూపీస్ అండ్ పులిహార 20. అవి కూడా ఎక్కువకి ఇస్తారన్నమాట. అక్కడికి కౌంటర్ తీసుకుని వచ్చేయడమే. జస్ట్ ఇప్పుడే అయింది, ఇప్పుడే అలా పైకి వచ్చాం. అండ్ ఈ గుడి గురించి చెప్పాలంటే మామూలుగా లేదు. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఒక అద్భుతంలా ఉందన్నమాట. ఆర్కిటెక్చర్ మాత్రం అలా చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాం అలా. నాకైతే చాలా నచ్చింది. కుదిరితే మీరు కూడా అసలు విజిట్ చేయండి. మార్నింగ్ నుంచి రైన్ పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా లైట్గా పడుతుంది. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి ఊరిపోయి స్వర్ణగిరి వెళ్తాం. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని అప్పుడు వెళ్తాం అనమాట. మళ్ళీ మేము వచ్చే ప్లేస్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. మీరు కూడా కుదిరితే విజిట్ చేయండి. నాకైతే చాలా 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 నచ్చింది అసలు.